నమస్తే. నవంబర్ 21 మార్గశిర మాస శుక్రవారం శుక్లపక్ష పాడ్యమి పగలు 12:45 వరకు తదుపరి విధియ. అనురాధ నక్షత్రం పగలు 1 గంట వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:10 మధ్య కలదు. శుక్రవారం అనురాధ నక్షత్రం రాక్షస యోగం క్లేశము, జ్యేష్ఠ చరయోగం దుర్వార్త శ్రవణము గనక ప్రయాణాలు అనుకూలంగా లేవు. హోలీ పాడ్యమి రోజు సూర్యోదయానికి పూర్వమే స్నానమాచరించి తులసి కోట దగ్గర అష్టదళ పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమ నింపి ముగ్గు పైన రాగి పాత్రలో నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి పూలు పెట్టి అందులో అరటి డొప్పలో 33 ఒత్తులు అమర్చి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కార్తీక మాసం మొత్తం చేసిన పూజా ఫలితం పొందుతాము. ఎవరైనా కార్తీక మాసంలో దీపారాధన చేయలేకపోయినా లేదా కొన్ని అనివార్య కారణాల వల్ల కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోకపోయినా ఈరోజు చేసే దీపారాధన మరియు పోలీసు స్వర్గం కథ చదివిన సమాన ఫలితాలు పొందుతారు. కామము అనగా కోరిక, దాయిని అనగా ఇచ్చినది. అమ్మవారు కోరిన కోరికలు ఇచ్చేదని అర్థం. కోరికలను ఇవ్వడం అనగా కోరిన వస్తువులను ఆయా వ్యక్తుల అవసరాలను కనిపెట్టి ఇవ్వడమని అర్థం. కామమనగా శుభం, మంగళమని కూడా అర్థాలున్నాయి. నిత్యము తన భక్తులకు శుభములను లేక మంగళములను ప్రసాదిస్తుంది కనుక అమ్మవారిని కామదాయిని అంటారు. కోరికలు ఉన్నంత వరకు మోక్షం రాదు. కోరికలు దుఃఖాలకు పునర్జన్మలకు మూల కారణం. అలాంటి కోరికలు కోరిన స్థితిని మానవుడు తీసుకెళ్లి నిష్కామను చేసి ఆ తర్వాత శాశ్వత కైవల్యాన్ని ప్రసాదిస్తుందని గురువచనము. వృశ్చిక రాశి వారు తల్లిదండ్రులకు పాదపూజ చేసుకుని వారి ఆశీర్వచనాలు తీసుకుని ఇలాంటి కార్యక్రమం గురించి మొదలుపెట్టిన తప్పకుండా విజయం సాధిస్తారు. అంతేకాకుండా రాశిలో సంచరిస్తున్న రవి, చంద్ర, బుధ, కుజగ్రహాల యొక్క దుష్ప్రభావాలు తగ్గి శుభాలు కలుగుతాయి. జై శ్రీరామ్.